అందరికీ నమస్కారం। ఈరోజు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచిందని చెప్పుకోవడానికి ఒకే నిదర్శనం। పట్టుభద్రుల ఎలక్షన్లో గెలుపొంది ఒక నిజాయితీ అనేది ఏంటి అక్కడ ప్రజలు తెలియజేశారు। నాయకులు మొన్న చేసిన అవినీతికి, మొన్న చేసిన ఒక డబ్బుకి అమ్ముడిపోయి కొంతమంది నాయకులు చేసిన తీరుకి ఈరోజు జవాబు అనేది దొరికింది చంద్రబాబుకి। పట్టుభద్రుల ఎలక్షన్లో గెలుపొందిన వారికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా తరఫున, అందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎలక్షన్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల్ని మబ్బు పెడుతూ, భయభ్రాంతులు చేసిన తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు। ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేస్తున్నారు। ప్రజాస్వామ్యం లేకుండా ప్రజల్ని భయపెడుతూ మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళైతే నెగ్గగలిగారు, కానీ ప్రజా తీర్పులో ప్రజా దర్బార్లో మట్టికి వాళ్ళకి ఓడిపోయారు। నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు గారికి వెన్నుతో పెట్టిన విద్య, మోసం చేయడం అనేది ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య। మొన్న మీరు పోయినసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక్క ఓటు కోసం కోట్లు కుమ్మరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను గెలుచుకుందని అనుకుంటున్నారు, కానీ ఆయన ప్రజల్లోంచి ప్రజల మొప్పు పొందలేకపోతున్నారు। నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు గారు మీ మావ వెన్నుపోటు పొడిచినట్టు అలాగే ఇక్కడ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు, విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు, డ్వాక్రా మహిళలకి వెన్నుపోటు పొడుస్తున్నారు। ఈ యొక్క వెన్నుపోట్లు పొడుస్తూ ఈయన పనిలాగా పెట్టుకొని ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా సరే ప్రజలు గ్రహిస్తున్నారు। ఆయన డబ్బుతో కొనగలుగుతున్నారు, కానీ మనుషుల్ని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో కొనలేకపోతున్నారు। నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు గారు మీకు బలం ఉంది, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేమేదో నెగ్గామనుకున్నారు, ఈ రోజు దానికి జవాబు దొరికింది। కానీ నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు గారికి, అయ్యా మీరు నిజంగానే మీకు అంత బలం ఉంటే మా పార్టీ నుంచి గెలుపొంది మీ పార్టీలో మీరు తీసుకున్న 21 మంది ఎమ్మెల్యేలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలుకి మీరు రెడీయా అని నేను అడుగుతున్నాను। మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన సవాలుకి రాజీనామా చేయించి మీరు ప్రజా దర్బార్లో నిలబెట్టండి, ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరందరూ కట్టుబడి ఉంటారా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను। నేను రానున్న కాలంలో ప్రజలు గ్రహిస్తున్నారు, మీరు చేసే అరాచకాలన్నీ ఇంకా ఎన్ని రోజులు లేవు, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది। కానీ మీరు ఏదో డబ్బుతో ఏదో సాధించగలుగుతున్నాం, ఏదో సాధిస్తాం అనుకుంటున్నారే మీరు ఆఫీసర్లని, మీరు ప్రజల్ని మబ్బు పెట్టడం తప్ప, ఇబ్బందులు పెట్టడం తప్ప, భయభ్రాంతులు చేయడం తప్ప వేరేదేం చేయట్లేదు। మీరు అనుకుంటున్నారు మేము ఏదో అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పింది, అభివృద్ధి అనేది శూన్యం। మీరు అభివృద్ధి చేయకపోగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు। రానున్న కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలు అంతా గమనిస్తున్నారు। మొన్న జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఎంతవరకు చేశారో, ఎలాగ ఓటు నోటు కేసులో దొరికిపోయి మీరు ఇక్కడ విజయవాడలో వచ్చి మీరు మకాం మార్చేసి మీరు విజయవాడలో చేరి మీరు ఇక్కడ నుంచి కూడా మీరు చేస్తున్నారు, ఇంకా మారారు అనుకుంటున్నారు, కానీ జనాలు ఆయన మారరు। ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య, వెన్నుపోటు అనేది ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య ప్రజలు గ్రహిస్తున్నారు। రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం। 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయడం ఖాయం అని చెప్పేసి, ఇది నా మాట కాదు, ఇది ప్రజల మాట అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను। కానీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు ఈ ప్రజలు, ఈ తెలుగు గడ్డ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు। రాజశేఖర రెడ్డి గారు ఏ అయితే పథకాలు పెట్టారో ఆ పథకాల్ని తూట్లు పొడుస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు। ఎక్కువ రోజులు నడపలేరు, రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను। 2019 అన్నయ్య మీరు ఒకటే విన్నారేమో,
ఇంకా 50 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2019 ఒకటే విన్నారా మీరు? అంత ముందు ఏమన్నారు తెలుసా? ఇంకో 2050 దాకా తెలుగుదేశం ప్రభుత్వమే నడుస్తుందని చెప్పారు. చెప్పడానికి ఏముందండి, మాటలు చెప్పడానికి ఎన్నైనా చెప్తారు, కానీ ప్రజలు తీర్పు చెప్తారుగా. 2019లో ప్రజలు తీర్పు చెప్తారు. ఆ తీర్పు ఏంటో అందరూ చూస్తారు.